ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. కేసు నమోదు 8 రోజులైన నిందితుడిపై చర్యలేవి తీసుకోకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజాలు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉందని ఈ కేసులో చర్యలు తీసుకోలేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వస్తే పోలీస్ యంత్రాంగం పనిచేయదా, ప్రజల భద్రతను గాలికి వదిలేస్తారా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక నగర ఠాణాలోని పోలీసులందరూ ప్రధాని పర్యటన విధుల్లో నిమగ్నమయ్యారా, ఇంతకంటే దారుణమైన ఘటనలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. భగీరథ్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని, నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టుకు వెనకాడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాలాలలో తాగునీళ్ల వంకతో ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. వేసవి సెలవుల కోసం తిరుపతి వెళ్లిన హైదరాబాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాబాయ్ మీద పోక్సో కేసు నమోదైంది. ఇక 2 ఘటనల్లోనూ పోలీసులు ఫాస్ట్ ట్రాక్ గా స్పందించి కేసులు పెట్టడమే కాకుండా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఇక మరో పోక్సో కేసులో మైనర్ పై లైంగిక దాడికి పాల్పడిన బోయిన్పల్లి కానిస్టేబుల్ కు ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక సామాన్యుడిపై అతివేగంగా స్పందించిన పోలీసు వ్యవస్థ బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. శిక్ష సంగతి దేవురడుగు. కేసు నమోదై వారం దాటినా కనీసం నిందితుడిని అరెస్ట్ చేయలేదు. 2 సార్లు విచారణకు రాకున్నా ఇంతవరకు చర్యలు లేవు. నోటీసులిస్తూ నోటి మాటలకే పోలీస్ శాఖ పరిమితమైందని ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఇక బండి భగీరథ్ పోక్సో కేసులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుంది. కేసు నమోదై 8 రోజులైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం లేదు. పోలీసులు ఇంకా అరెస్ట్ చేయకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినటువంటి బండి భగీరథ్ పై పోక్సో కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారా కాదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 8వ తారీఖు కంప్లైంట్ వస్తే 8వ తారీఖు నుంచి దాదాపుగా ఇవాళ 16వ తారీఖు 7 రోజుల పాటు ఈ కంప్లైంట్ ను నానా యాగి చేసినటువంటి పోలీసులు 2 రోజులు సెక్షన్ ఆల్టరేషన్ కి, 2 రోజులు నోటీస్ సర్వీకు, 2 రోజులు కోర్టు కోసం వదిలేసి ఇవాళ 8వ రోజు భగీరథ్ పై కేసు రిజిస్టర్ అయినటువంటి సందర్భంగా ఇప్పటి వరకు భగీరథ్ ఆచూకీ ఎక్కడుందనేటువంటి తెలియదు. కేవలం ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కుమారుని కాపాడడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. నిన్న హైకోర్టులో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి అనేక రకాల వాదోపవాదాలు, ఇటు పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి, ఇటు మైనర్ బాలిక తరఫున పప్పు నాగేశ్వరరావు చేసినటువంటి వాదనలు దాదాపుగా 9 గంటల 5 నిమిషాలకు విచారణ మొదలైతే 12 గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. సుదీర్ఘమైనటువంటి వాదనల్లో అనేక అంశాలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి చేసినటువంటి వాదనలు అనేక రకాల కోర్టులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లను బాంబే హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, గౌహతి హైకోర్టుతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ పప్పు నాగేశ్వరరావు ఎవరైతే మైనర్ బాలిక తరఫున ఇంక్లూడ్ అయినటువంటి అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ న్యాయవాది, ఆయన అనేక అంశాలు చెప్పుకొచ్చారు. బండి భగీరథ్ కొడుకు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉన్నాడు. ఆయన
ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేటే కాకుండా మైనర్ బాలిక పైన పదే పదే అత్యాచారం చేశాడనేటువంటిది ఆమె ఇచ్చినటువంటి 164 సిఆర్పిసి కింద ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా భగీరథ్ పై కేసు రిజిస్టర్ అయిన తర్వాత ముందుగా పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మోడీ పర్యటన సందర్భంగా 2 రోజుల ఆలస్యం, పోక్సో చట్టం సవరణకు సంబంధించి ఆల్టరేషన్ సెక్షన్ సంబంధించి 1 రోజు ఆలస్యం, ఆ తర్వాత ఆయనకు నోటీస్ సర్వ్ చేయడం. ఆ నోటీస్ అసలు పోక్సో కేసులో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా నిందితునికి నోటీస్ సర్వ్ చేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి భగీరథ్ మేనమామ మళ్ళీ భగీరథ్ నుంచి అప్రూవల్ తీసుకుని ఆయన తన విచారణకు హాజరు కావడానికి 2 రోజులు సమయం కోరడం, ఆ తర్వాత కోర్టులో 2 రోజులు వాదనకు సంబంధించి 2 రోజులలో వాదన రావడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో భగీరథ్ కోర్టును మేనేజ్ చేద్దామనేటువంటి వ్యవహారం కొనసాగింది. కానీ ఎక్కడా కూడా న్యాయస్థానాలు బాధితులకు న్యాయం చేసే విధంగా, ఎవరైతే అక్యూజులు ఉంటారో, నిందితులు ఉంటారో వాళ్ళకు చట్టం పరిధిలో శిక్ష పడే విధంగా న్యాయస్థానాలు తెలియజేస్తున్నటువంటి అనేక తీర్పులు ఇవాళ తెలంగాణ హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా రావడంతో పాటు బాధితుల పక్షాన్ని నిలబడినటువంటి సందర్భంలో భగీరథకు ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు, తాను విచారణకు హాజరు కావాల్సిందే, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే, చట్టం పరిధిలో ఆయనను శిక్ష పడేలాగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటిది చాలా స్పష్టంగా నిన్న జడ్జిమెంట్ తో తెలిపింది. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి అంశం మనకు తప్పించి రావాలి. ఎందుకంటే కేసు 8వ తారీఖు పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, కిడ్నాప్ అయ్యాడా, కేంద్ర మంత్రి కొడుకును ఎవరైనా ఎత్తుకెళ్లారా, లేదంటే అప్ స్టాండింగ్ లో ఉన్నాడా, కావాలనే పోలీసులకు తీసుకురావడం చేత కావడం లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఇంకో పెద్ద క్వశ్చన్ ఉంది తెలంగాణ పోలీసులకి, హైదరాబాద్ పోలీసులకి. భగీరథ్ ఎక్కడున్నాడు అనేటువంటి సమాచారం తెలుసు, కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకుని అదుపులోకి తీసుకుంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తమకు భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా బాయి టైప్ ఉన్నాయి కాబట్టి గతంలో అనేక సందర్భాల్లో మోడీ రేవంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మోడీ హైదరాబాద్ కు వచ్చి తన పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పొలిటికల్ గా ఏ సినారియో తీసుకుంటుందో తెలియనటువంటి నేపథ్యంలో పోలీసులు శాతకానటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా కొంత చట్టాలను అమలు చేసేటువంటి పోలీస్ అధికారులుగా, న్యాయస్థానాలను చెప్పేటువంటి జడ్జిమెంట్ ఆధారంగా చట్టాలతో ముందుకు వెళ్ళేటువంటి అధికారులుగా బండి భగీరథ్ పట్ల స్పష్టమైనటువంటి ఆదేశాలతో ముందుకు వెళ్తారని చూడాలి. ఎందుకంటే గతంలో అనేక లీకులు ఇచ్చినటువంటి పోలీస్ శాఖ బండి భగీరథ్ ను కాపాడటంలో మాత్రం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళి చేసుకోవచ్చు. కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తన కుమారుణ్ణి అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఎవరు కూడా వెళ్ళటం లేదన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. దీంట్లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడి తరఫున కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందని. అంతేకాకుండా నిందితుడి తండ్రి కరీంనగర్ సభలో ఒక యాత్రలో ఒక పబ్లిక్ మీటింగ్ లో తన కుటుంబంపై ఇట్లాంటివి తీసుకొచ్చినటువంటి వారిని ఎవరిని కూడా వదలనంటూ బహిరంగంగానే ఆయన బెదిరింపులకు పాల్పడేటువంటి సంఘటన. కాబట్టి ఈ సందర్భంలో పోలీసులు కావాలని ఈ కేసును తాత్సర్యం చేయడం, నెగ్లెక్ట్ చేస్తూ దాదాపు 8 రోజులు గడిచింది. తెలంగాణ పోలీసులకు ఉన్నటువంటి పటిత్వం ఏమైంది, వాళ్ళకు ఉన్నటువంటి పౌరుషం ఏమైంది, డ్యూటీ హార్డ్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి పోలీసులు ఎందుకు డ్యూటీని పొలిటీషియన్ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజంగా సిగ్గుచేటు తెలంగాణ పోలీసులకు 8 రోజులుగా కేంద్ర మంత్రి కొడుకు కనీసం ఎక్కడున్నాడో కనిపెట్టకపోవడం. అనేక రకాలుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన ఎక్కడున్నాడో తెలుసు, కానీ ఆయన పట్టుకోవడంలో మాత్రం చాలా స్పష్టంగా జాప్యం వహిస్తున్నారు. ఆయన పట్టుకోవడంలో మాత్రం ధైర్యం చూపడం లేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. బాధితురాలు చెప్పినటువంటి అనేక ఇష్యూస్ మనం చూస్తే పోలీసులు కంప్లీట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భగీరథ్ను పట్టుకోవడం లేదనేటువంటిది బాధితురాలు తల్లి కూడా చెప్పుకొచ్చింది. ఎంతసేపు బాధితురాలు ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఇతర పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మానసిక వేదనకు కూడా గురి చేస్తున్నారంటూ ఒక లెటర్ ద్వారా బాధితురాలు తల్లి చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కొంత గుణపాఠం రావాలి, ఏ మహిళ గాని ఏ మైనర్ బాలిక గాని ఇట్లాంటి దుస్థితి రావద్దంటే
చట్టం పరిధిలో భగీరథను శిక్షించాలి అని పదే పదే తన లెటర్ ద్వారా చెప్పుకొచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పోరాటం, టీ న్యూస్ చేస్తున్నటువంటి పోరాటం, సోషల్ మీడియాతో వచ్చినటువంటి పోరాటం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి సబ్జెక్టు విషయాలు ఏవైతేనే వాటి నేపథ్యంలో ఇవాళ ప్రజలందరికీ కూడా విషయాలు అర్థమవుతున్నాయి. కానీ కొంత మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు కూడా దీన్ని ఆ ఐటమ్ ను క్యారీ చేయకుండా, ఈ వార్తను ప్రసారం చేయకుండా పూర్తి స్థాయిలో ఆయా మేనేజ్మెంట్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లతో సహా వచ్చి కంప్లీట్ గా వాళ్ళకి సహాయపడినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలకు ఎప్పుడు ఏం జరిగినా టీ న్యూస్ ముందుంటుందనేటువంటిది మరోసారి స్పష్టం చేస్తూ బాధితురాలి పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి టీ న్యూస్ ఫలితంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ తో బాధితురాలికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరి సత్ఫలితంతో వాళ్ళ కృషితో ఇవాళ హైకోర్టులో చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వెకేషన్ కోర్టులో ఇప్పుడు భగీరథకు సంబంధించి ఎట్లాంటి ఎగ్జామ్షన్ ఇవ్వలేము, అది రెగ్యులర్ కోర్టులో చూసుకోమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పోలీసులు ఎందుకు తాత్పర్యం వహిస్తున్నారో పోలీసులు చెప్పాలి. పోలీసులకు ఉన్నటువంటి సెక్షన్ ఆల్టరేషన్ చేయడం కావచ్చు, 154 సిఆర్పిసి కింద బాధితురాలికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆయన సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం కావచ్చు, నోటీస్ తర్వాత ఆయన నుంచి రిప్లై తీసుకోవడం కావచ్చు, రిప్లై వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తలేదంటే కోర్టు పరిధిలో నేను చెప్పేవాడు. కోర్టు పరిధిలో అయితే దాదాపు 12 గంటలు గడుస్తోంది. మరి ఎందుకు తెలంగాణ పోలీస్ శాఖ సైబరాబాద్ పోలీసులు రెస్పాండ్ కావడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం కల్పిస్తోంది. బాధ్యతాయుతమైనటువంటి యూనిఫామ్ వేసుకొని ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడుతున్నటువంటి పోలీసులు ఎవరి మోచేతి నీళ్లు తాగుతూ ఎవరి చెప్పు చేతుల్లో వాళ్ళ భగీరథ కాపాడుతున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ఉంది. నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ సంబంధించినటువంటి అంశంలో రాత్రి తీసుకొచ్చి జైల్లో వేయలేం కదా అని చెప్పాడు. 8 రోజులు గడుస్తోంది. తెలంగాణ పోలీసులకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి సెక్షన్ ఆల్టరేషన్ అయ్యి కూడా 8 రోజులు గడుస్తున్నా ఎందుకు ఇవాళ వరకు నెగ్లిజెన్సీ వహిస్తున్నారు అనేటువంటిది ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు, ఆయన చెప్తాడా లేదంటే డీజీపీ దీనిపై రెస్పాండ్ అవుతాడు? డీజీపీ మోడీ సభకు సంబంధించి 2 రోజుల బందోబస్తు ఉంది కాబట్టి పట్టుకోలేదని చెప్పాడు. తర్వాత ఆ అమ్మాయి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం, సెక్షన్ ఆల్టరేషన్ చేశాం, లేట్ అయింది. తర్వాత కోర్టు పరిధిలో ఉంది, ఆ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. మరి ఎందుకు డీజీపీ రెస్పాండ్ కావడం లేదు? మరి ఎందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపైన మాట్లాడలేదు? ఎందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక టీములు ఎక్కడన్నా వేరే ప్రాంతాలకు వెళ్లి వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మైనర్ బాలికకు సంబంధించినటువంటి అమ్మాయి విషయంలో టీంను ఫామ్ చేస్తే ఆ టీములు ఎక్కడ నిద్రపోతున్నాయి, ఎక్కడ తాగి పడుకున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం పోలీస్ శాఖ పైన ఉంది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే అబ్స్టాండింగ్ లో ఉంటే ఇవాళ ఎవరిని నిందితులను ఇవాళ జూబ్లీహిల్స్ లో ప్రొఫెషనల్ మాజీ డీజీ సతీమణిని చంపి పారిపోయినటువంటి నేపాలీ గ్యాంగ్ ను పట్టుకున్నట్టు అనుకున్నటువంటి వ్యవహారం కూడా కనిపిస్తోంది. దొంగలు, నిందితులు ఎవరిని కూడా పట్టుకోవడం చేత కానీ పోలీసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడున్నాడో కూడా పట్టుకోవడం చేత కావడం లేదా అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 4 టీములు, ఢిల్లీ ఒక టీము, హైదరాబాద్ లో 2 టీములు, కరీంనగర్ లో ఒక టీం పంపించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. మరి 8 రోజులుగా ఆ టీంలు ఏం పని చేస్తున్నాయి, ఏం గ్రౌండ్ వర్క్ తీసుకొచ్చాయి, ఏం అనాలిసిస్ చేశాయి? ఈ టవర్ లొకేషన్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ నిందితుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే క్లియర్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలి. ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారో ఆ దుర్మార్గులకు ఒమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 8వ రోజు గడుస్తోంది. ఇక పోలీసుల పైన చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. వెంటనే పోలీసు ఆయనను అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇప్పటికే సన్నగిల్లినటువంటి పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల్లో సన్నగిల్లుతుంది. పోలీస్ అంటే నమ్మకం పోతున్నటువంటి మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ గుర్తుపెట్టుకోవాలనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.